హాయ్ బ్రో, అంత బాగానా? మంచిగా ప్రిపేర్ అవుతున్నావా లేదా? నువ్వు ఎట్లా ప్రిపేర్ అవుతున్నావు ఏంది అని చెప్పేసి నేను టెస్ట్ చేయడం కోసం అయితే వీడియో చేస్తున్నా. నీకేమైనా మోటివేషన్ తక్కువ అనిపిస్తే జరసేపు చూస్తే నీకు మళ్ళీ కొంచెం మోటివేషన్ బూస్ట్ అయినట్టు అవుతుంది కదా. అండ్ నువ్వు సబ్జెక్ట్ చదివేటప్పుడు నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు, ఎట్లా చదువుతున్నావు, ఏంది కథ అని చెప్పేసి తెలుసుకొని కోసం అయితే నేను వీడియో చేస్తున్నా. నువ్వు మంచిగా బాగానే చదువుతున్నావు నేను అనుకుంటున్నా. మైండ్ ఎటు డిస్ట్రాక్షన్ కానివద్దు, ఎటు కూడా పోనివద్దు. మంచి కాన్సన్ట్రేషన్ గా మంచి ఫోకస్ తో చదువు. ఖచ్చితంగా నువ్వు ఈసారి నువ్వు అనుకున్నది అయితే సాధిస్తావు. నోటిఫికేషన్ అయితే దగ్గరలో ఉంది, రాబోతుంది. అది ఒక్కసారి కనుక నోటిఫికేషన్ అనేది మిస్ అయిపోయింది అనుకో, 4 to 5 years వెయిట్ చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో ఈ ఒక్కసారి. ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళని అడిగి చూడు, వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంది, ఆ పెయిన్ ఏంది అని చెప్పేసి. వాళ్ళు 0.25 తోనో హాఫ్ మార్క్ తోనో 1 మార్క్ తోనో మిస్ అయిపోయి ఉన్నారు కదా. నేను జస్ట్ చిన్న మిస్టేక్ చేయకపోతే అయిపోతుండే. అబ్బా నాకు అసలు నా లైఫ్ నేను ఎటు అయిపోతుండే, అసలు నేను అసలు సెట్ అయిపోయేటోని, అసలు ఈ ప్రాబ్లమ్స్ వచ్చి పడ్డాయి. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం మళ్ళీ చూడండి, ఇప్పుడు 3 to 4 years ఆగాల్సి వస్తుందని చెప్పేసి చాలా సఫర్ అవుతూ చాలా వరకు బాధపడుతూ అయితే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి 3-4 ఏళ్ళు ఆగాలి మనం అంటే, ఆ ఆగినప్పుడు మనం ఫినాన్షియల్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, మన ఫిజికల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాము, మన బాడీ అండ్ హెల్త్ కండిషన్ ఎట్లుంటది, మన ఫ్యామిలీ వాళ్ళ హెల్త్ కండిషన్ ఎట్లుంటది, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లం ఎట్లా ఉంది, అప్పులు తీసుకున్న అప్పులకి మనం వడ్డీలు కట్టలేకపోతుంటాం, మనం ప్రిపేర్ అవుతూ పోతుంటాం, టైం అనేది గడిచిపోతుంటది. అసలు ఏం చేయను అర్థం కాదు తెలుసా. ఆ టైం అనేది ఒక నోటిఫికేషన్ నువ్వు మిస్ అయిపోయిందని అంటే నువ్వు చాలా కోల్పోతావు. కొన్ని లాక్స్ ఆఫ్ అమౌంట్ కోల్పోతావు. నీ ఫ్యూచర్ ను చాలా వరకు నువ్వు కోల్పోతావు. నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నటువంటి ఆ టైం ను కూడా కోల్పోతుంటావు. ఒక్కసారి మిస్ అయిపోతే నీకు తెలియకుండానే చాలా లాస్ అయిపోతావు. గుర్తుపెట్టుకో. కాబట్టి నేను ఏం చెప్పదలుచుకున్నా మీకనంటే, ఈ నోటిఫికేషన్ లో ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలిపెట్టుకోకూడదు. పోస్టులు ఎన్ని ఉంటాయి? 15,000 నుంచి 17,000 వరకు పోస్టులు ఉంటాయి. కానీ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎంతమంది ప్రిపేర్ అవుతారు? దాదాపు ఒక 8 to 10 lakhs మంది అయితే అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకుంటారు. అవునా? సో మరి 10 లక్షల మందికి జాబ్ ఎడికెళ్ళి వస్తాయి? వచ్చేది ఎంత మందికి? ఉన్న పోస్టులు అయితే ఎన్ని ఉన్నాయో అంతే మందికి జాబ్ అయితే వస్తుంటది కదా. మరి మిగిలిన పరిస్థితి ఏంది? నువ్వు మిగిలిన పరిస్థితుల్లో నువ్వు ఉండకూడదు. నీకు కావాలి అనుకుంటే ఈ 15,000 మందిలో ఉండేటోళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారో మీకు తెలుసా? నేను ఇంతకుముందు వీడియోస్ లో చెప్పిన చూడండి, అట్లా ఆ రేంజ్ లో ప్రిపేర్ అవుతారు. ఆ మైండ్ సెట్ వాళ్ళది అట్లుంటది కాబట్టి వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. సో నువ్వు కూడా సక్సెస్ కావాలంటే ఒక కన్సిస్టెన్సీ ఉంచుకో, ఒక టైమింగ్ పెట్టుకో, ఒక మంచి పాజిటివ్ మైండ్ సెట్ తో నుండు, కాన్సన్ట్రేషన్ చదువు, ఫుల్ ఫోకస్ కూడా చదువు. నెగిటివ్ మైండ్ సెట్ పెట్టుకోకు, నెగిటివ్ గా ఆలోచించకు, నెగిటివ్ రూమర్స్ లో స్ప్రెడ్ చేయకు, పక్కల మీద నెగిటివ్ ఉండేటటువంటి ఆలోచన ధోరణి మార్చుకో, పాజిటివ్ గా ఉండు, సబ్జెక్ట్ మంచిగా గెయిన్ చేసుకో. నువ్వు మిడిల్ అండ్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్ కదా. మంచిగా నువ్వు ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నంతో, ఎక్కువ దిమాక్ ఉన్నంతో నువ్వు పోటీ పడాలనుకుంటున్నప్పుడు వానికన్నా నువ్వు ఎక్కువ టైం ప్రిపేర్ గా. వాడు 2 గంటలు చదివితే వస్తుంది కదా, నువ్వు 4 గంటలు చదువు. అంటే వాడు ఒక 10 hours చదువుతుందంటే నువ్వు ఒక 12 to 14 hours చదువు. వాడు 2 years చదువుతుండి ప్రిపేర్ అవుతుండు అంటే నువ్వు 4 years నుండి ప్రిపేర్ గా. ఇట్లా ప్రిపేర్ అయితే ఏమైందంటే నువ్వు ఆ 15,000 నుంచి 17,000 పోస్టులు ఉన్నాయి కదా, అందులో ఆ ఒక్క పోస్ట్ నీకు వస్తుంది. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి అనుకుంటున్నావు, తక్కువ పోస్టులు ఉన్నాయి అంటూ. ఇప్పుడు ఫైర్ పోస్టులు అయితే తక్కువ ఉంటాయి, ఎక్సైజ్ పోస్టులు తక్కువ ఉంటాయి, ఇంకా సివిల్, ఏఆర్, బెటాలియన్ పోస్టులు కొన్ని ఎక్కువ ఉంటాయి కదా. నువ్వు తక్కువ ఉన్న పోస్టులు అయినప్పటికీ నువ్వు రావాలి, నీకు జాబ్ రావాలి, నువ్వు కొట్టాలి అనుకుంటున్నావు కదా. నువ్వు డిస్ట్రిక్ట్ టాప్ 10 ర్యాంక్ లో ఉండు, నీకు ఫస్ట్ పోస్ట్ నీకే వస్తుంది. అది అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది పక్కన పెట్టు బ్రో. అందులో ఒక్క పోస్ట్ నీది అని అంతే. ఒక్క పోస్ట్ నీది, నువ్వు ఫిక్స్ గా నువ్వు కొట్టి పడేసేయాలి, నువ్వు సాధించాలి అంతే. ఆ పోస్ట్ నీదే, అది వేరేటోళ్ళది కాదు. ఆ పోస్ట్ మీద నీ పేరు రాసి ఉంటుంది, గుర్తుపెట్టుకో. అట్లా ప్రిపేర్ గా. ఇప్పుడైతే నోటిఫికేషన్ దగ్గరలో ఉంది మనకి. నువ్వేమో లగ్గాలు తిరుడు, ఐపీఎల్ మ్యాచ్ చూసుడు, ఆ టీవీలు చూసుడు, ఈ ఫోన్లు పట్టుకున్నాడు, ఇట్లాంటి అయితే జర బంద్ చేయి. బంద్ చేసిన వాళ్ళు అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఫోన్లు చూడడం, టీవీలు చూడడం, ఇట్లాంటి ఫంక్షన్లు కూడా బంద్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా మీ యొక్క గోల్ ని అయితే 100% అచీవ్ చేసే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది మీకు. మళ్ళీ ఇంకోటి ఏంది అని అంటే, మీరు పక్కన మీద అంటే వేరే ఫ్రెండ్ గానీ వేరే పర్సన్ గానీ ప్రిపేర్ అవుతూ ఉంటాడు కదా కానిస్టేబుల్ ఎస్ఐకి, మీరు వాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించద్దు. అతని యొక్క నెగిటివ్ ని మీరు కోరుకోవద్దు. అతని యొక్క పాజిటివ్ నువ్వు కోరుకోకుండా పర్వాలేదు, కానీ అతని మీద నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించకు. నెగిటివ్ మైండ్ సెట్ నువ్వు మార్చుకో. వానికి వస్తేలే, వానికి వస్తే నాకేంది, వానికి రాకపోతే మంచిగా ఉంటది అని చెప్పేసి ఇట్లాంటి ఆలోచన ధోరణి ఉంటది చాలా మందికి. అట్లా ఎట్టి పరిస్థితులు మాత్రం నువ్వు ఉంచుకోక. నీకు చెప్తాన్నా, నువ్వు పాజిటివ్ ఉండు. నువ్వు ఏదైతే అనుకుంటావు, నువ్వు ఏది కోరుకుంటావో, నువ్వు ఎదుటోళ్ళ గురించి నువ్వు చెడు కోరుకుంటే నీకే చెడు జరుగుతుంది. గుర్తుపెట్టుకో. నీది నువ్వు చూసుకో. నీ మంచితనం నీ గురించి నువ్వు కోరుకో. ఎదుటోని మంచితనం నువ్వు కోరుకోకున్నా పర్వాలేదు, కానీ చెడును మాత్రం కోరుకోకు. వానికి ఎదుటోనికి చెడు చేయకు. ఏదైనా బిట్లు గానీ, ఏదైనా క్వశ్చన్లు గానీ, ఏదైనా ఆన్సర్స్ చెప్పుడు గానీ, ఏదైనా రాంగ్ గైడెన్స్ ఇచ్చుడు కావచ్చు, తప్పు ఆన్సర్లు చెప్పడం కావచ్చు, కానీ ఇట్లాంటి ఎట్టి పరిస్థితులు నువ్వు చేయకు బ్రో. ఇట్లాంటి నువ్వు చేస్తే టైం అనేది ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. నువ్వేం చేస్తావో నీకు అదే జరుగుతుంది, నీకు అదే జరిపిస్తుంది కూడా. నువ్వు పాజిటివ్ గా ఉండు, ఎదుటోళ్ళ గురించి పాజిటివ్ గా కోరుకో. నువ్వు పాజిటివ్ గా ఉండు, నువ్వు పాజిటివ్ గా చదువు. జర ఫోన్లో అయితే ఎక్కువ మాట్లాడడం కావచ్చు, దోస్తుగాలతో బాత్కాన కొట్టుడు, దోస్తుగాలతో తిరుగుడు కావచ్చు, సాయంత్రం పూట అటు ఇటు ఎలుడు కావచ్చు, ఇట్లాంటి పనులు అయితే ఏం చేయకు బ్రో. మంచిగా సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నావు కదా, అదే వేలో అయితే ప్రిపేర్ గా. ఇట్లాంటి వాటికైతే జోలికైతే పోకు నువ్వు. నేను ప్రతి వీడియోలో నీకు చెప్తున్నా, జర ఫంక్షన్లు తిరుగుడు, లగ్గాలు తిరుగుడు బంద్ చేయి. ఈ సీజన్ లగ్గాల సీజన్ ఉందని చెప్పేసి. ఎందుకోసం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫంక్షన్ కి ఏమనుకో బ్రో, ఏం ఆడతారు తెలుసా? చుట్టాలు, బంధువులు, వాడోడు వీడోడు వస్తాడు కదా. వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అరే ఏం చెప్తున్నారా, ఏం చెప్తున్నారా, ఏం చెప్తున్నారా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు. మనకేమో చికాకు వస్తుంది. అబ్బా ఏం చేస్తే వాళ్ళకేం చెప్పు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు సక్సెస్ అయితే నీ మీద పడి ఏడుస్తారబ్బా. నువ్వు డౌన్ ఫాల్ అయినావు అనుకో, నువ్వు జాబ్ రాకుండా నవ్వుతారు, అరే వాడేంద్ర భాయ్ గిట్లైంది అని చెప్పేసి. సో అట్లాంటి వాటికి ఎట్టి పరిస్థితులకు దూరంగా ఉండు. అంటే వాళ్ళకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి నువ్వు ఫంక్షన్ నేను పోకు బంద్ చేయని చెప్పట్లేదు నేను. నీ టైం ను సేవ్ చేసుకో. నువ్వు సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్
మోటివేషన్ పెట్టి నువ్వు జాబ్ సాధించాలి, నువ్వు యూనిఫామ్ వేసుకోవాలి, నువ్వు కన్న కళలు లేవా, వాటిని నెరవేర్చుకోవా? మీ అమ్మ నాన్న మిమ్మల్ని యూనిఫామ్ లో చూడాలనుకుంటున్నావు, నీది నువ్వు యూనిఫామ్ వేసుకోవాలనుకుంటున్నావు, గన్ పట్టుకుని ఫోటోలు దిగాలనుకుంటున్నావు, వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క. సినిమాలు చూసినప్పుడు మంచి ఇన్స్పైర్ అవుతావు కదా, ఆ ఇన్స్పైర్ ఎటువైంది? దానికోసమని నువ్వు యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకోవాలంటే ఇట్లాంటి ఫంక్షన్లకు తిరుగుడు, ఈ టీవీలు చూసుడు, ఐపీఎల్ చూసుడు, ఇట్లాంటి బంద్ చేయి. ప్రస్తుతం నీకున్నదైతే చాలా మంచి గోల్డెన్ టైం చెప్తున్నా, గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మళ్ళీ మళ్ళీ రాదు, జీవితంలో ఒకసారి వస్తుందని చెప్పేసి నువ్వు ఫిక్స్ గా. ఒక్కొక్కరికి నోటిఫికేషన్ 2 లేదా 3 సార్లు వచ్చిపోతుంటది, కానీ నువ్వు లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పేసి ఫిక్స్ గా ఇదే నోటిఫికేషన్ లాస్ట్, ఇదే నోటిఫికేషన్ ఫస్ట్ అనుకో. ఒకవేళ సెకండ్ అటెంప్ట్ చేసేటోళ్ళైనా, థర్డ్ అటెంప్ట్ చేసేటోళ్ళైనా ఇదే లాస్ట్ అని చెప్పేసి ఫిక్స్ గా. ఇందులోనే నాకు జాబ్ రావాలి, ఇందులోనే ఎట్లా జాబ్ కొట్టాలని చెప్పేసి ఫిక్స్ అయిపోండి. ఒక విధంగా చెప్పాలంటే మీకు నోటిఫికేషన్ అనేది ఎంత లేట్ అయితే అంత బెటర్ అనుకుంటున్నా. అంటే ఎక్సెప్ట్ ఏజ్ బార్ అయ్యేటోళ్ళు తప్ప మిగతా అందరికి కూడా నోటిఫికేషన్ అనేది ఎంత లేట్ అయితే అంత బెటర్. ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ సబ్జెక్ట్, ఇప్పుడు నువ్వు నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ కి ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే నీకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ జాబ్ వచ్చేది అనుకో, కొంచెం లేట్ వస్తే ఏఆర్ కొట్టగలుగుతావు, ఇంకొంచెం లేట్ వస్తే సివిల్ కొట్టగలుగుతావు, ఇంకొంచెం లేట్ వస్తే ఫైర్ ఎక్సైజ్ కొట్టగలుగుతావు. ఇట్లా సబ్జెక్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళి టైం ను మంచిగా యూజ్ చేసుకొని సబ్జెక్ట్ మంచిగా నేర్చుకునే ఉద్దేశంలో నీకు చెప్తున్నా నేను. నెగిటివ్ ఎవరు తీసుకోదు, నోటిఫికేషన్ లేట్ రావాలని కోరుకుంటున్నారు సార్ అని చెప్పేసి. అట్లా కాదు, నోటిఫికేషన్ లేట్ వస్తే నీకే చాలా బెనిఫిట్ బ్రో. నీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పేది. ఇప్పటికీ నువ్వు చూస్తున్నావు కదా, మీ ఊళ్ళో మీ అమ్మనో నాన్ననో లేదా మీ తాతనో మీ అమ్మమ్మనో నానమ్మనో మొత్తం డబ్బా కొట్టి ఉంటారు. మా కొడుకు కావచ్చు, లేకపోతే మా మనవడే కావచ్చు, మా మనవరాలే కావచ్చు, పోలీస్ ట్రైనింగ్ పోయిందని చెప్పుకుంటారు చాలా మంది. తెలుసా, మీరు పోయింది కోచింగ్ కి, ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ కి పోయినారు, మీరు ట్రైనింగ్ కి కాదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు అనుకుంటున్నటువంటి ఆ ఆలోచనల్ని నువ్వు సక్సెస్ చేసి చూపించు. నువ్వు నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రైనింగ్ అకాడమీకి వెళ్ళు, ట్రైనింగ్ తీసుకో. అంటే నువ్వు ఖచ్చితంగా కసిగా ప్రిపేర్ కావాలి, జాబ్ కొట్టేసేయాలి ఈసారి. మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి కళను సాకారం చేయి. నువ్వు పోయిందేమో కోచింగ్ కి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ పోయినావు కదా, ఆ ఇన్స్టిట్యూట్ లో ఒక బ్యాచ్ లో ఎంతమంది ఉంటారు? ఒక 500 నుంచి 600 మంది ఉంటారు. అవునా? ఎంతమందికి జాబ్లు వస్తాయి? మరి నేను చెప్పిన వాస్తవం ఏందనేది, ఫ్యాక్ట్ ఏందనేది 5 లేదా 6 వరకే వస్తుంది జాబ్. అరే సార్ గిట్లని చెప్తున్నా అనుకుంటారు కావచ్చు, కానీ ఇదే వాస్తవం. గుర్తు పెట్టుకో, ఒక 500-600 మంది ఉన్నంత మాత్రం బ్యాచ్ లో 500-600 మందికి జాబులు రావు, 5 లేదా 6 వరకే వస్తాయి జాబ్ అనేది. సో నువ్వు ఎక్కడ ఉండాలి, నువ్వు ఎట్లా చదువుకోవాలి, అందరికి చెప్పేది గదే సబ్జెక్టు, అందరు వినేది అదే క్లాసు, అందరు నేర్చుకునేది అదే, అందరు రాసేది గదే ఎగ్జామ్. మరి వాళ్ళకి ఎందుకు వస్తాయి, నీకెందుకు రాదు? సో ఇవన్నీ నీ మిస్టేక్స్ అని ఎక్కడున్నాయి నువ్వు కరెక్షన్ చేసుకో. సబ్జెక్ట్ మంచిగా నేర్చుకో, క్లాస్ లో చెప్పే ప్రతి సబ్జెక్ట్ మొత్తం పర్ఫెక్ట్ నేర్చుకో, ఒక్క క్లాస్ కూడా మిస్ కావద్దు. నేను ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నప్పుడు ఏం చేద్దో తెలుసా, కొందరు అభ్యర్థులు వాళ్ళు అర్థమెటిక్, రీజనింగ్ క్లాసులు, జీకే కావచ్చు, సైన్స్ కావచ్చు, ఇందులో ఈ పాలిటీ క్లాస్ ఎగ్గొట్టేటోళ్ళు, పాలిటీ క్లాస్ నుంచి బైక్ కట్టేసి వెళ్ళిపోయేటోళ్ళు. నేను చదువుకుంటే వస్తుందిలే అని చెప్పేసి. ఓర్ని దుంపదేగా, అట్లాంటి వాళ్ళకి జాబ్ అయితే రాలేదు. నేను చెప్తున్నా కదా, నువ్వు డిగ్రీ చేసి ఉండొచ్చు పాలిటీ, నువ్వు పీజీ చేసి ఉండొచ్చు పాలిటీ, అట్లని అంటలేదు. నువ్వు క్లాస్ లో చెప్పేది ఇంటే నీకు అది వేరే ఉంటది కదా, తర్వాత నువ్వు ప్రాక్టీస్ చేసుకునేవు కదా. అందరికంటే ముందు ఉండాలంటే నువ్వు డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, నీ సబ్జెక్ట్ ఏది ఉందో ఆ సబ్జెక్ట్ కి వెళ్ళి క్వశ్చన్ రాస్తే నువ్వు ఒక్కటి కూడా మిస్ చేయదు తెలుసా. మరి మిస్ చేయకుంటున్నావా? ఎందుకంటే క్లాస్ లో మనం చెప్తే వింటూ మనం ప్రాక్టీస్ చేసింది అది వేరు ఉంటది. చాలా మంది అయితే వెళ్ళిపోయేటోళ్ళు, వాళ్ళకైతే జాబ్ రాలేదని నేను అనుకుంటున్నా. మరి అర్థమెటిక్, రీజనింగ్ క్లాస్ పర్ఫెక్ట్ క్లాస్ లో ఇని మరి నేర్చుకున్నారు. మరి అర్థమెటిక్ క్లాస్ ఇన్ని వాళ్ళందరూ బైక్ బై చేసినరా? చేయలేరు కదా. సో ఏదైనా ఒక జాబ్ ఇప్పుడు చూస్తున్న ప్రిలిమ్స్ లో 100 మెంబర్స్ అప్లై చేస్తే 70 మెంబర్స్ ప్రిలిమ్స్ లోనే ఎగిరిపోయారు, 30 మెంబర్స్ ఆగినరు. చూడండి ఎంత లెవెల్లో ఉంటుందో కాంపిటీషన్. అసలు ప్యాటర్న్ ఎట్లా ఉంటుందంటే, సివిల్స్ ప్రిలిమినరీ టెస్ట్ ఎట్లా ఉంటుందో ఆ రేంజ్ లో ఉంటుంది. అంత టఫ్ పేపర్, అంటే అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సనే ఇందులో రాగలుగుతాడు, అంత సబ్జెక్ట్ ఉన్న పర్సనే జాబ్ కొట్టగలుగుతాడు. నువ్వు ఫిజికల్ గా బాగుండాలి, మెంటల్ గా కూడా బాగుండాలి. అట్లా ఉన్నోళ్ళే పోలీస్ జాబ్ కి రాగలుగుతారు. అంత లెవెల్లో పెరిగింది స్టాండర్డ్. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో గుడ్డిగా రాసేస్తా వెనకటి కాలం లెక్క 2000 కంటే ముందు ఎట్లుందో గట్ల అనుకుంటే అంతే సంగతిగా. నువ్వు ఇందాక చెప్పినట్టు ఈ వీడియోని మీ ముందుకు తీసుకోవడం గల కారణం ఏంటి అంటే, మీరైతే మంచి చదువుతున్నారు లేదా, ఈ వీడియో చూస్తే ఇంకొంచెం మీకు మోటివేషన్ వస్తుంది, ఇంకొంచెం గట్టిగా ప్రిపేర్ అవుతారు, మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశం కొద్దిగా ఈ వీడియో అయితే చేస్తున్నా. ఈ వీడియోని గిట్ట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎవరికైనా ప్రిపేర్ అభ్యర్థులకు అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.